శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉండి నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 4th మే నుంచి, అంటే 4వ తారీఖు మే నుంచి 10th మే వరకు కూడా ఈ వారం రోజులు వార ఫలితాలు 12 రాసుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. దానికంటే ముందర కొద్దిగా నా గురించి చెప్తానంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కన్సల్ట్ చేయవచ్చు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు. 7075389589 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి. మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరఫున ముహూర్తాలు పెడుతూ ఉంటాము. అలాగే మ్యాచింగ్, అంటే భార్యాభర్తలకు మ్యాచింగ్, అంటే వివాహం జరిగే ముందర చేస్తారు కదా, వధూవరుల యొక్క జాతకాల పరిశీలన అంటాం కదా, అది మన దగ్గర చేస్తామని పక్కాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలని, చక్కగా మంచి మంచి ముహూర్తాలన్నీ కూడా నేనే మా ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తుంటాను. ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంటే పెద్ద గొప్ప ఏం కాదు. నేను 1990లోనే స్టార్ట్ చేశాను. 1985 నుంచి తెలుసు నాకు. 90 నుంచి బాగా నేర్చుకున్నానండి నేను. కాస్ట్ అకౌంటెంట్ నేను. సరే, అది పక్క పెడదామండి ముందర. సరే, మీ తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి. అంతేకాకుండా నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సో మీరు నా వీడియోస్ లైక్ చేస్తారని, నన్ను ప్రోత్సహిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం 4th మే నుంచి 10th మే వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి, కుంభరాశి వాళ్ళకి చెప్పేది ఏముందండి? అమ్మ బాబోయ్ అంటాం కదా, నిజంగా అమ్మ బాబోయే, ఏం ప్లానెట్ పొజిషన్ అంత అద్భుతంగా ఏం లేదంటావా? ఉన్నాయి ఈ వారం మొత్తం. మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా పెట్టి చదువుకోండి అంటావా? కాదు, నిజంగా వెళ్తారు. పెట్టి చదువుకోవడం అవసరం ఏం లేదు. మీరు ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీ అవ్వండి. ఎందుకంటే చెప్పవలసిన అవసరం ఉందని మీకు తెలుసు కదా. ఏంటంటే శనీశ్వరుడే మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ పంపిస్తున్నాడు. అమ్మ బాబోయ్, నిజంగా శనీశ్వరుడు నన్ను పంపిస్తాడా అంటారు. నిజంగా శనీశ్వరుడు మేము పంపిస్తాడు. రీజన్ ఏంటయ్యా? ఏ కారణం వల్ల మేము నన్ను శనీశ్వరుడు పంపిస్తాడు చెప్పు అన్నారనుకోండి. ఏం లేదండి, 12th house లార్డ్ శనీశ్వరుడు మీకు 12వ కూడా అయ్యాడు. ఆయన ఎక్కడున్నాడు? ద్వితీయ భావంలో ఉన్నాడు. రాహుతో కనెక్ట్ అయి ఉన్నాడు. ఖచ్చితంగా ఫారిన్ కాదంటారా? అవుననే అంటారు. సరేనండి, పక్క పెడితే బుధ శుక్రుల కాంబినేషను మీకు ద్వితీయ భావం ఉండడం వల్ల చక్కటి ధన సంపాదన మీకు ఉండి తీరుతుంది. అందులో డౌటే లేదు. ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగి తీరుతుందండి. ముఖ్యంగా వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, లేకపోతే మంచి మంచి బట్టలు కానీ కొనుక్కుంటారు. అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు కళారంగంలో కూడా అభిరుచి ఉంటుందండి. మీకు కళారంగంలో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా సంగీతంలోనూ కళాకారులుగా పాటలు పాడేవారు గాను, యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారు గాను, మీరు చూసారా డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటారు వాళ్ళకి, మేము ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్లో యాంకరింగ్స్ మీరు చాలామంది ఉన్నారు, వాళ్ళకి మంచి సౌకర్యం ఉంటుందండి. కానీ శని ఉన్నాడు కదా, అమ్మ బాబోయ్ ఎలాగా? నిజంగా శని రావాలి తప్పేనండి. కానీ రాహు ఉండేటండి ద్వితీయ భావంలో బంగారు ఆభరణాలు, భూషణాలు ఎక్కువ ఉంటాయి. ధనప్రాప్తి కూడా కలుగుతుందంట రాహు వలన. కానీ అదృష్టవంతుడు చేయలేడు. నేను మంచి మిక్కిలు అదృష్టవంతుడినయ్యా అని అనుకోవడానికి వీళ్ళు చేయట. అంటే బుధ శుక్ర రాహులు ముగ్గురు వలన ధనప్రాప్తి కలుగుతుంది. పైగా శని వలన కూడా ధనప్రాప్తి కలిగినా ఆయన అంత అద్భుతంగా శని మాత్రం ఉన్న ఊరు నుంచి దూరంగా పెట్టేస్తాడు మిమ్మల్ని. దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగానండి శని ద్వితీయ భావంలో ఉంటే మీ ఫ్రెండ్ సర్కిల్లోనో, మీ భార్యాభర్తల విషయంలోనో, మీ బంధువుల విషయంలోనో మీ మాట తొందరపాటు వలన తగాదాలు, మనస్పర్ధలు వచ్చి తీరతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే మీరు మాట పరుషంగా ఉండడం వల్ల కొద్దిగా మీరు కంట్రోల్ చేసుకోండి. మాటని కొద్దిగా మాటకి మాట సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండండి. అన్ని ప్రాబ్లమ్స్కి సాల్వ్ అయిపోతాయి. రవి 3వ భావంలో ఉన్నాడు కదా, 3వ భావంలో రవి ధైర్యాన్ని ఇస్తాడండి. ఆయన
ధైర్యాన్ని ఇవ్వడము, మీ తమ్ముళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉండడము, కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకోవడము, అంత అద్భుతం అండి. ఇంకా అంటే ఆ వెహికల్స్, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కుంటారు. 4th భావంలో గురుడు అంటాం కదా, అమ్మ బాబాయ్ 4th భావంలో గురుడా, ఆ గురుడే మిమ్మల్ని విదేశాలు పంపిస్తున్నాడు. ఎందుకయ్యా? నిజంగా గురుడు విదేశాలు పంపిస్తాడా? ఖచ్చితంగా పంపిస్తాడు. ఎందుకని? రీజన్ ఏంటో చెప్పమంటే, 2nd హౌస్ లార్డ్ అయ్యాడు కదండి. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో అంటే విదేశాలు వెళ్ళరా? ధన సంపాదన ఉండదా? ఖచ్చితంగా ధన సంపాదన ఉంటుంది. 4th అంటే 2nd హౌస్ లార్డ్ అంటే ధనకారకుడు, ధనాన్ని ఇచ్చేవాడు 4th భావన ఉన్నాడు కాబట్టి విదేశాలు వెళ్ళడము, ధన సంపాదన ఉండడము, అక్కడే కాకుండా ఇక్కడ కూడా వేద పండితులకు బాగుండడము, ఎడ్యుకేషన్లో బాగా డెవలప్ అవ్వడము, బంగారు ఆభరణాలు, సంగీతంలో మీకు బ్రహ్మాండంగా మీకు మీరే సాటి అనిపించుకోవడము, సంగీతం పట్ల ప్రోగ్రామ్స్ ఇవ్వడం కోసం విదేశాలు వెళ్ళడం జరిగి తీరుతుంది. మీకు కుంభరాశి వాళ్ళు చూసుకోండి, రాసి పెట్టుకోండి. అన్నో మీకు 12th ఇండికేషన్స్ బాగా ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి ఫారిన్ యోగాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. రీజన్స్ కూడా చెప్పాను సార్, నోటి గురించి చెప్పడం కాదు, నేను అలా చెప్పట్లేదు, మీకు రీజన్ చెప్పానండి సార్. ఆ పక్క పెడితే 5th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడండి. బుధుడు నీచభంగ రాజయోగం అయ్యాడు. 5th హౌస్ లార్డు వ్యతిబాలు ఉండడం వలన సంతానం వల్ల ధనప్రాప్తి అండోయ్. మీ సంతానం మీకు డబ్బులు ఇవ్వరా? ఖచ్చితంగా ప్రేమ, మీరంటే ప్రేమ, మీ అబ్బాయిలు కానీ మీ అమ్మాయిలు కానీ వాళ్ళు తల్లిదండ్రులకి ధన సంపాదన, మీకు కుంభరాశి వారికి ధనం పంపించి తీరతారు. అలాగే వాళ్ళ అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం వాళ్ళు అవుతూనే ఉంటారు. మీ సంతానం చక్కటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయండి. విదేశాల్లో ఉండవండి, ఎక్కడ ఉండవండి, సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో ఉండడం వలన, షేర్ మార్కెట్లో ఉండడం వలన కొద్దో గొప్ప ధనయోగం కలిగి తీరుతుంది. ఇంకా 6వ భావంలో, 3వ భావంలో ఉండవనుకుంటే 6వ భావంలో కుజుడు నీచిలో ఉన్నాడు. అమ్మ బాబాయ్ అనుకుంటామా? అనుకున్నా సరే చంద్రుడు ఉన్నాడు. 6వ ఇంటి వాడు 6వ ఇంట్లో ఉన్నాడండి. అంటే 6వ ఇంటి వాడు తప్పు కదా, కానీ చంద్రమోహన యోగం ఏర్పరిచారు. అంటే భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము ఇవన్నీ మీకు ఉండడానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో మీరు దూసుకుపోతారు అని ఉంది. ఏమైనా 8వ స్థానానికి కేతు ఉన్నాడు, చంద్రుడి దృష్టి ఉందండి. 8, 9 తారీఖుల్లో శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురు ప్రభావంలో ఆరోగ్యంగా ఉంటారు, సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారు. ఈ కోర్టు కనకూడదండి, లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో భగవంతుడి దయ వల్ల మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీ జాతకాల రీత్యా. అంతేకాకుండా తలంపు ధనయోగము, ఐశ్వర్య ప్రాప్తి, సేవకాజనము, వాహన యోగము ఇవన్నీ మీకు ఉన్నాయండి. ఏదైనా గురు ప్రభావం వలన భాగ్యస్థానం వృద్ధి, గురు ప్రభావం కాదంటే కుజుడు వలన భాగ్యం వృద్ధి అవుతుంటుంది. బహుశా మీరు విద్య రీత్యా, మీ వ్యాపారాల రీత్యా, మీ షూటింగ్ల రీత్యా, పరిసర పనుల రీత్యా విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా ఇక్కడ తీర్థయాత్ర చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ప్రొఫెషన్ గురించి మాట్లాడుకుందాం. ప్రొఫెషనల్ థ్రిల్లర్ అంటే బ్రహ్మాండంగా కష్టపడి పనిచేస్తారు మీరు అని అర్థమైపోతుంది. అట్లా చాలా బాగుందండి. అందుకని ముఖ్యంగా గురుదృష్టి ఉండడం వలన సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. 10th హౌస్ లార్డ్ నీచలో ఉన్నప్పటికీ చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి నీచభంగ రాజ్యం ఏర్పడి బాగుంది కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి 4వ తారీఖు, 5వ తారీఖులో, 8వ తారీఖు, 9వ తారీఖులోనూ ప్రమోషన్స్ వస్తాయి. లేకపోతే ప్రమోషన్స్ రాకపోయినా ప్రమోషన్స్ వస్తాయి, ధనయుగం కలుగుతుంది. వాళ్ళకే కదండి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా ధనప్రాప్తి ఉంది. ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఐశ్వర్య ప్రాప్తి, అలాగే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు మీకు ఉన్నాయి. అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ, అలాగే విద్యా సంస్థల్లోనూ, ఎక్కడ ఉన్నా సరే ఫైనాన్షియల్ అకౌంట్స్లో ఉన్న వాడికి మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. ముఖ్యంగా మీరు అంటే మీకు సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, గుడులకి, గోపురాలకి, అన్నదానానికి, అలాగే రకరకాలమైనటువంటి మంచి వాటికి ధనం ఖర్చు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12th భావం కూడా మనం లా సంబంధించిన విషయాలు చూస్తాం కాబట్టి మీకు విజయం సాధిస్తారు. అన్ని రంగాలను ముందంజలో ఉంటారు. ముఖ్యంగా ఈ వారంలో మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి సిద్ధంగా రెడీగా ఉండండి. మీ జాతకాల ప్రకారం రాహు కూడా బలంగా కనెక్ట్ అయిపోయి ఉన్నాడు కాబట్టి విదేశాలు మీరు వెళ్ళడం ఖాయమే. ఇంకా చెప్పాలంటే రాహుకేతుల మధ్యలోనే సర్పదోషం ఉంది కాబట్టి కుజుడు కూడా నీచలో ఉన్నాడు కాబట్టి మీరు శ్రీకాళహస్తికి వెళ్ళి, అదే శ్రీకాళహస్తిలో రాహుకేతులకి పూజలు చేయించుకోండి. అలాగే సర్పదోషం కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి నాగప్రతిష్ఠ మోపిదేవిలో చేయించుకుంటే మరింత ఫలితాలు ఉంటాయండి. మీరు ఎక్కడ చేయించుకున్నా పర్వాలేదు. నేనేమి అడ్వర్టైజ్మెంట్ చేయడం కోసం అదేం కాదు. ఎందుకంటే కుజుడు ప్రభావం తగ్గడం కోసము ఆయన అనేక రకాలుగా ఇబ్బంది పెట్టకుండా మనందరినీ అంటే ఆ కుజదోషం లేని వాళ్ళందరూ, కుజదోషం ఉన్న వాళ్ళందరికీ మంచి డెవలప్ చేయడం కోసం
ఎవరైనా కుజదోషం ఉన్నా లేకపోయినా సరే కుజుని పూజిస్తే మంచి సర్వ సుఖాలు కలుగుతాయి. ఈ విధంగా కుంభరాశి వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఇప్పుడు 12 రాశుల వారికి అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా చెప్పదగ్గ పరిష్కార మార్గాలు, రెమెడీసు, చేసుకోవాల్సిన పూజలు ఉన్నాయని చెప్తాను. దానికంటే ముందర రాహుకేతుల మధ్యలో ఇంక్లూడింగ్ చంద్రుడు మధ్యలో గ్రహాలన్నీ ఉండిపోయాయండి. అంటే గ్రహాలు ఉండిపోవడం వల్ల శుభ ఫలితాలు తక్కువగా ఇస్తారు. అంటే ముందర మీనరాశి నుంచి కన్యారాశి వారి వరకు కూడా ఫలితాలు తక్కువగా ఉంటాయి. అంటే వాళ్ళకి దేంట్లోనూ కూడా సక్సెస్ కాలేకపోతుంటారు, వెనకబడిపోతూ ఉంటారు. పైగా కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు. కుజుడు కూడా బాగాలేదు. అందుకని సర్పదోషం ప్రతి రాశికి ఉంది, రాహుకేతులు ఈ వారం రోజులు. కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు అవకాశం ఉందంటే అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము, అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోవడము, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడంతో పాటు మీరు శ్రీకాళహస్తిలో రాహుకేతులకి సర్పదోషం నివారణకు మీరు పూజలు చేయించుకోండి. అలాగే శివుడిని అమ్మవారిని చూడండి, అక్కడ పూజించండి, పార్వతీ అమ్మవారు. అలాగే నాగప్రతిష్ఠ చేసుకోవడం అంటే మోపిదేవులు నాగప్రతిష్ఠ చేసుకుంటే ఎంతో అదృష్టం ఉండేది, కానీ మేము చేసుకోలేము. మేము కూడా చేసుకున్నామండి. అది చేసుకోవడం వల్ల మంచి శుభఫలితాలు వస్తాయి. నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నానండి. నాగప్రతిష్ఠ చేసుకునే వాళ్ళకి అన్ని రకాల దోషాలు పరిహారం అయిపోతాయి అంటారు. ఎక్కడ చేయించుకునే పర్లేదండి. మోపిదేవుల పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోపిదేవుని చెప్తున్నాను నేను. సో ఇలా చేయించుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళందరికీ ప్రభావం ఉంది కాబట్టి ఎక్కువగా దేవతారాధన, దైవభక్తి ఎక్కువ కలిగి ఉండాలి. మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడిని పూజించండి. ముఖ్యంగా గాయత్రి అమ్మవారిని అలాగే సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. పైగా ఇది వైశాఖ మాసంలో విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసము అంటాం. మంచి శుభకార్యాలన్నీ చేస్తూ ఉంటాం ఈ మాసంలో. కాబట్టి విష్ణువుకు సంబంధించిన తులసి మాల కానీ, ఆయన పూజించడం వల్ల కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు కానీ చేసుకుంటే ఈ 12 రాశి వాళ్ళకి మంచి శుభఫలితాలు కలుగుతాయి అనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. సో కాబట్టి మీ అందరికీ మంచి జరగాలని, అందరూ భోగభాగ్యాలతోటి, సుఖ సౌఖ్యాలతోటి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.